వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.2. నాను మీ జోగినండి వచ్చాను. ఇంటి పేరేమో కస్తూరివారు, ఇంట్లో గబ్బిలేలు కంపు అనే సామెత గుర్తొస్తుంది. కొంతమంది నాయకులు ఎవ్వరం చూస్తుంటే చెప్పేవన్నీ శాగంటి వారి ప్రవచనాలు, చేసేవన్నీ లత్కోరు పనులు. ఇదండి ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్. ఈ వారం కూడా బోల్డ్ అని పంచ్ డైలాగులు, పొలిటికల్ తమాషాలు తీసుకొచ్చాను. అయ్యేంటో చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోతాం. నాతో పెట్టుకోవద్దు, కటింగ్ చేసేస్తాను బాబు వార్నింగ్. తోక తిప్పితే తోక కట్ చేస్తా. ముందు నీ తోక చూసుకో అన్న అంబటి. ఆయన తోక కట్ అయిపోద్ది, ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మేమొచ్చాక మామూలుగా ఉండదు అన్న రోజా. ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కమ్యూనిస్టులపై సీఎం రేవంత్ సెటైర్లు. కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. అదంతా ఎవడబ్బ సొమ్ము అంటున్న కేటీఆర్. వన్ అయ్య జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు. కేటీఆర్ భాషపై బండి ఫైర్. కేసీఆర్ కొడుకు వాడే భాష, కలెక్టర్ గాని వాన్ అయ్య గానీ అట, ఇదా నీ భాష? మీడియాపై కస్సుమన్న జగ్గారెడ్డి. అరే ఏం మాట్లాడతారా మీరు, మీ మీడియా వాళ్ళు కూడా? పులివేటకు బయలుదేరిన తిరకాస్. ఆగమాగం అయిపోతున్న ఆగం అంజమ్మ. ఓ యాదమ్మా, ఇంకెంతసేపు? పొరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పచ్చక్షనారాయుడు సేవ చేసుకొని ఆ తర్వాత బాబు గారు మాటలు వినకపోతే మనసంతా అదోలాగా ఉంటుందండి. అదిగో మాటలను వస్తారు బాబు గారు. నమస్కారం సార్. ఏంటి సార్ విశేషాలు? ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది. ఎవరు సార్ ఇతండవాదం మీతో చేసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. మరి మీ వాళ్ళు కూడా తక్కువేం కాదు కదా సార్. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా. ఏంటి చెప్తున్నారు? తోక తిప్పితే తోక కట్ చేస్తా. వాయమ్మో, తోక కటింగ్ చేసేస్తారా? ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడన్నా ఎక్కడన్నా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతా ఉంటుంది. ఆ డ్రోన్ తో తోకలు తిప్పే వాళ్ళని పట్టుకొని వాళ్ళ తోకలు కటింగ్ చేసేస్తారా? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేవు. మరి అలాంటప్పుడు అన్నేసి వేల లక్షల కోట్లు సంపాదించడం ఎందుకు సార్? ఈ రోజు నేను గాని ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ తింటే ఏటవుతా సార్? డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది. అవును సార్, చాలా మందికి ఇప్పుడు షుగర్ ఉంటుందండి. షుగర్ వచ్చినాక మీరు చేయాల్సిన టాబ్లెట్లు వేసుకోవాలి. మరి ఎలా సార్? ఇప్పుడు ఏడు చేద్దాం. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వాలి? ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకొని ఏమి చేస్తారు? వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఎంసెట్ కోచింగ్ ఏమైనా ఇప్పిస్తారేటి? హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్ లో. మళ్ళీ హైదరాబాద్ వరకే వెళ్ళిపోయారు గురుగారు. నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే మళ్ళీ చెప్పండి. నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నిజమా? ఈ విషయం సత్యనాజల్ గారికి తెలుసా అండి? నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తా ఉంటారు. చెయ్యరా మరి? అయినా అవన్నీ మీరు పట్టించుకుంటారా ఏంటి? మీ పని మీదే కదా బాబు గారు. బల్లి తోక తెగిపోయినట్లు చంద్రబాబు గారు తోక సగం కట్ అయిపోయింది, ఆ విషయం ఆయనకు కూడా తెలియట్లేదు అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఇంకొన్ని రోజులు ఆగితే మిగతా సగం తోక కూడా తెగిపోతుందని హింట్ ఇచ్చారు. బాబు గారు తోక కట్ చేస్తున్నది ఎవరో సీక్రెట్ కూడా బయట పెట్టేశారు. నమస్తే సార్, చెప్పండి సార్. సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఏమో సార్, మాకు తెలియదు సార్. పులివెందుల ఎమ్మెల్యే రోజు వాగిందే వాగేవాళ్ళు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకిదేగా ఏమనుందా? నెల్లూరులో అసలు జనమే రాలేదంట కదా, హోంమంత్రి గారు అంటున్నారు. అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? అదే మరి ఊరికే చేశారేమో. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? మీ దుంపదేగా. జనం
జనం ఏంటి సార్ అలా వచ్చేస్తున్నారు? స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటారు? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు, అంతే సింపుల్. అంతమంది పోలీసులు పెట్టి అడ్డుకున్నా ఎలా వస్తున్నారు సార్ ఆ జనం అంతా? సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏందిరా భయ మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట, అయితే వీళ్ళు ఎందుకు వచ్చారా భయ, మనం వెళ్ళబడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంట వెళ్దామని అప్పుడు బయలుదేరారు. పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకోవడం అంటే అదే మరి. అన్నట్టు గురుగారు, మీ తోకలు కట్ చేసేస్తారంటే బాబు గారు విన్నారా? మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. వాళ్ళ తోకలకే అండి, బాగానే ఉన్నాయి కదా. ఆయన తోకలు కట్ అయిపోద్ది. అంత సీన్ లేదు సార్, ఆయన తోక ఎవ్వరు టచ్ చేయలేరు తెలుసా? ఇప్పటికే సగం కట్ అయిపోయింది. అవునా? సగం కట్ అయిపోయిందా? ఎవరు కట్ చేశారు సార్? చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు. మరి చిట్టినాయుడు తోక? చిట్టినాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. రామాయణంలో పిడకల వేటలాగా ఈ తోకల కటింగ్ ఏంటండి బాబు? మేము అధికారంలోకి వచ్చాక మీకు మామూలుగా ఉండదు అని కూటమి లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు రోజా గారు. నమస్తే మేడం. చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పమంటారు మీకు? 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది? వాళ్ళకేమీ తడిసిపోవడం లేదండి, వాళ్ళు బెమ్మన్నగా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఏదో జాతరకు వచ్చినట్లు అన్నేసి వేల మంది వస్తుంటే సూత్తు ఊరుకుంటారా ఏంటి? తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను. ఏంటి చెప్తున్నారు? ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. అవును, చేశారు, అందరూ చూశారు. పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెట్టారు. నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? ఏమోనండి, అలా కనిపించట్లేదేమో. ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమో మేడం, వాళ్ళకి తెలుసో తెలీదో. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఓయమ్మో, చాలా పెద్ద వార్నింగ్. హలో యాదమ్మ, వస్తున్నావా లేదా? ఇంకా తయారు కాలేదా? ఓ శ్రీ, ఇంకెంతసేపు తయారవుతావు? అయిన కాడికి సాలు కానీ జల్దీ రా, మళ్ళీ పొద్దు పోతుంది. మందు ఎక్కువైతే మళ్ళీ మనకి లేట్ అవుతుంది. ఓ రాజక్క, ఏం చేస్తున్నావు? ఇంకెంతసేపు? అంజమ్మ చాలా బిజీగా ఉన్నట్టుంది. గంట అయితాంది, మన వాడోళ్ళందరూ పోయిర్రు. ఆ యాదమ్మకు కూడా ఫోన్ చేసిన, ఆమె కూడా ఇంకా తయారు కాలే. జప్పున గాని ఉర్రి. ఏటంజమ్మా, ఏట అడవడి? నువ్వు ఆగరాదే, మా పరిశీలనలో మేముంటే నడిమిట్ల నీళ్ళోళ్ళేంది? ఏమైంది రాజక్క, వస్తున్నావా లేదా? ఇంకెప్పుడు వస్తావు? అందరు ఎప్పుడో పోయిర్రు. అవును, మీ ఇంటి పక్కన ఉండే నాగరానికి చెప్పినావా? చెప్పకు, సప్పుడు చేయకూకో. ఏం అవసరం లేదు. ఇంకా అంజమ్మా ఇటు చూడు. ఏట కంగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ? పెళ్లికా? మేం పెళ్లికి తయారవుతున్నట్టున్నదా? కళ్ళు అగుపిస్తున్నాయా నీకు? ఓ, ఇందాక నుంచి హడావడి పడిపోతుంటే పెళ్లికి అనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అసలు? పోస్ట్ ఆఫీస్కి పోతున్నాం. ఎందుకు? అక్కడ ఆడోళ్లకు మహాలక్ష్మి పథకం కింద మనిషికి 2500 ఇస్తున్నారట. గా పైసలు తీసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలట. గాడికి పోదామని అనుకుంటే ఈ యాదమ్మ, ఈ రాజక్క ఇంకా సింగారించుకుంటూ కూర్చున్నారు. పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఇస్తున్నాను ఎవరు చెప్పారు మీకు? అందరు అనుకుంటున్నారు, చాలా మంది పోయిర్రు. ఓ ఆగమంజమ్మా, అదంతా నిజం కాదు. అక్కడ ఏమి డబ్బులు ఇవ్వట్లేదు. అయ్యో, ఇదేందమ్మో, ఇట్లా కూడా మోసం చేస్తున్నారా జనాలను? వికారాబాద్ జిల్లా పరిగిలో ఇలాగే 2500 ఇస్తున్నారని ఎవరో చెప్తే లేడీస్ అందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడ్డారంట. ఆ తర్వాత అవన్నీ పుకార్లని తెలిసి పాపం షాక్ అయ్యారు. ఓర్ని, ఇంత అన్యాయం అనులా? ఇదేం పరాశకం? ఓ యాదమ్మా, తయారన్ కాడికి సాలు గాని ఇక ఇంట్లోనే ఉండు, ఏడికి పోయేది లేదు. అంత ఉత్తదేనంట, పైసలు లేవు, గీసలు లేవు. పాపం ఆ రాజక్క కూడా మాట చెప్పు. మంచిగా యాద్ చేసినావు సారు. ఓ రాజక్క, ఎటు పోయేది లేదు, పైసలు లేవు, పెంకాసులు లేవు, అంతా ఉత్తదేనంట. సరే, అది ఉత్త పుకారే అనుకుందాం. మరి మాకు నెల 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు.
వాళ్ళే గెలిచిరు కదా, మరి మాకు ఇస్తామన్న పైసలు ఏవి? అట్లా చూస్తామేంది? ఎప్పుడు ఇస్తారో చెప్పు. ఎప్పుడు ఇస్తారో నాకేంటి తెలుసు? తెలవకపోతే నడుమిట్లా ఎందుకు వచ్చినావు? వాయమ్మో ఇది మరీ బాగుంది. గాలికి పోయి కంపనం తలకు చుట్టుకున్నట్లుంది. అదంతా మాకు తెలియదు సార్. ఇస్తారా ఇయ్యరా చెప్పు సారు. అమ్మా తల్లి, నాకు తెలదు, నీకు దండం పెడతాను, నన్ను ఒగ్గేయి. కమ్యూనిస్టులు కూరలో వేసుకునే ఉప్పు ఒక్కటే అని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్. నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఉప్పుతోనా? అదేం పోలిక సార్? ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. అవును, ఉండదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది. అవును, ఇది కరెక్టే. కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. ఓహో, అదా ఈ ఉప్పు కప్పు రంబు తాత్పర్యం. చెప్పండి చెప్పండి. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు, మరి వాళ్ళ ముందే మీరు అలా స్ట్రైట్ గా మాట్లాడితే నచ్చితే ఏంటండి ఎవరికన్నా? నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీద అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. అయినా రాజకీయాల్లోకి వచ్చాక అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం సార్? ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. ఇది కరెక్టే. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నమ్మించి మోసం చేయడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. మీకు తెలియదు ఏముంది సార్? ప్రజలకు ఇస్తున్న డబ్బు సీఎం తాత సొమ్మేం కాదు, అది మీ డబ్బే అని ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు వేశారు కేటీఆర్ గారు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే వాతలు పెట్టండి అని సలహా కూడా ఇచ్చారు. నమస్తే సార్ గురుగారు. మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఎందుకు సార్ వాతలు పెట్టడం? మీ ఇంటి ముంగడికి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. అవును అంటారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు? అవును సార్, అది రాజకీయ నాయకుల టాలెంట్. నువ్వు గట్టికి వినకపోతే నీకు ఇందిరా మిల్లియా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. మరి వినకపోతే నిజంగా కట్ చేస్తారా? వాన అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది. అదేంటి సార్ అంత మాట అనేసారు? వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాన్లు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ వాళ్ళని? మీతో పెట్టుకోరు వాళ్ళు, కానీ డబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి 2 జరుస్తే ఎక్కడోడు అక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు. ఎందుకు వచ్చిన కూడా సార్, వాళ్ళు మీరు బాగానే ఉంటారు, మధ్యలో జనం ఆగమైపోతారు. ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్టులే చేస్తున్నారు. మీకు తెలిసిన ఒక్క కోవట్టు గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. ఊరుకోండి సార్, రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఏం కాదు. మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. మీకు మీడియా సపోర్ట్ లేకపోవడం ఏంటి సార్? మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా బోల్డ్ అని కెమెరాలు మీ ముందే ఉంటాయి. ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టారు కదా, ఎవరు చూపెట్టుతుంది? చూపెట్టినప్పుడు మరి కెమెరాలు ఎందుకు పెట్టారు సార్? ఏదో వీళ్ళ ఉపసక్ పాపం, వీళ్ళ ఉద్యోగాలకు తప్ప ఎవరు చూపెట్టాడు. మరి ఎలా సార్? ఇప్పుడు మీ చేతుల్లో మీ ఫోన్ లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అవయే నడుస్తుంది. ఎక్కువ టైం ఏం లేదు. ఇంకెంత టైం ఉంది సార్? అనుకుంటే 3 ఏళ్ళు. 3 ఏళ్ల తర్వాత ఏంటి సార్ పరిస్థితి? ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుని ఏంటి చేస్తారు? 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం వచ్చాక ఏంటి చేస్తారు? అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది. ఓయమ్మో, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. మీరు కూడా చాలా పెద్ద ప్లాన్ తో ఉన్నారు. ఓకే సార్. కేటీఆర్ మాట్లాడే భాషపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, మా వాళ్లకు ఒక సైగ చేశానంటే చాలు మీ పని పడతారని బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. ఎవరిది? కేటీఆర్ గారిదా? ఏమన్నారు సార్ ఆయన? అరే హౌలే అట. ఏంటి? అరే హౌలే. వామ్మో, కలెక్టర్ గాని వాన్ అయ్య గాని ఎర్రీ బ్యాడ్ ఎర్రీ బ్యాడ్. ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ గాని వాన్ అయ్య గాని అట. ఇది అన్ని భాష. దిస్ ఇస్ ఎర్రీ టూ మచ్. చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన. ఏం చెప్పారు సార్ మీ కార్యకర్తలకి? 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి. ఓహో, లిస్టు రెడీ చేశారా? ఏంటి చేస్తారా? 4 వాళ్ళ మీద దాడులు చేస్తారా? పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. అదేంటి సార్,
దాడులు చేయడం ఏంటి? నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను, దొరికిన అనుకోండి. ఎందుకు సార్ అనవసరంగా మీ కార్యకర్తలు కేసులో ఇరుక్కుంటారు? కేసులు అయితే కేసులు అని హోమ్ మినిస్టర్ గా ఉండి ఇలా దాడులు చేయమని చెప్పొచ్చా? హోమ్ మినిస్టర్ చెప్పొచ్చు నేను. మరి ఎందుకు చెప్తున్నారు? మూడుదాకా ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంకుమ వచ్చారు, పొత్తు లేదు గిత్తు లేదని అప్పుడే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సింది. దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతారు మీరు. మరి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంట కదా అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం పెట్టవచ్చు, మళ్ళీ టీడీపీ పడవచ్చు. మళ్ళీ ఆల్రెడీ ఏపీలో మీకు పొత్తు ఉంది కదా, అందుకే తెలంగాణలో కూడా ఇద్దరు కలిసి కొత్త దుకాణం తెరుస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ ఏడు జరుగుతుందో చూద్దాం. ఎప్పుడు కూల్గా కనిపించే జగ్గారెడ్డి సార్కు కోపం వచ్చింది. ఉరిమి మంగళం మీద పడినట్లు ఆయన పోయిపోయి మీడియా మీద సీరియస్ అయ్యారు. నమస్తే సార్. ఏంటి సార్ అంత సీరియస్ గా ఉన్నారు? మీరు మాట్లాడకుండా పోయి అలా కసురుకుంటారేంటి సార్? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకులకు మన్మరాళ్లకు బామర్దులకు మన్మన్లకు యాదరాని బీసీ కులగనని ఇప్పుడు యాదకొచ్చిందా? ఇప్పటికైనా యాదకొచ్చింది కాబట్టి బీసీల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తామంటున్నారు కవిత గారు. అరే భయ్ మీరు ఒక మాట చెప్తా భయ్. చెప్పండి. కవిత లీడరా కాదా? అరే ఏం మాట్లాడతారా మీరు మీడియా వాళ్ళు కూడా? ఇప్పుడు మేమేమన్నాం సార్? కవిత లీడరా? మరి లీడర్ కాదంటారా? అయ్యే దుకాణం బంద్ అయిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. ఏదో ఒక దుకాణం అనుకోండి. వాళ్ళు అయ్యున్నప్పుడు బీసీలు యాదకి రాలేదు, ఇప్పుడు యాదకి వచ్చింది. ఎట్లా భయ్ మీరు కూడా అట్లా అడుగుతారు ప్రజలు? అంత కోపం ఎందుకు సార్? ఏంది ఆమె ఎవరు? కేసీఆర్ గారు కూతురు. అసలు ఏంది ఆమె? మాజీ ఎంపీ గారు ఆవిడ. ఆమె కెపాసిటీ ఏంది? ఇప్పుడు ఎమ్మెల్సీ. వాళ్ళ ఇంట్లోకి ఎలగొట్టిండు, అన్న ఇంట్లోకి ఎలగొట్టిండు. అసలు విషయం చెప్పట్లేదు మీరు. కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టపోయి మనమరాల గురించి కూడా అడుగుతారా మీరు? మనవరాలు కాదు సార్, కౌతుగోరు దీక్ష గురించి అడుగుతున్నాం. ఇప్పుడు అడగకండి మీరు అనవసరంగా. సార్కు బీపీ పెరిగిపోతుంది, ఇంకాసేపు ఉంటే కొట్టిలాగా ఉన్నారు. సరే సార్, మీ కోపం తగ్గిన తర్వాత కలుపుతావులండి. నమస్కారం. అడవుల్లో ఉండాల్సిన పులులు ఈ మధ్యన సిటీలోకి వచ్చేసి షికార్లు కొడుతున్నాయి. వాటిని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఆ పులి జాడ కనిపెట్టేందుకు మా డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్ తిరకాస్ రంగంలోకి దిగేసింది. మరి తనకు ఆ పులి కనిపించిందా లేదా అడిగి తెలుసుకుందాం. తిరకాసానియా, తిరకాసానియా, ఓ తిరకాసానియా. అన్నా డిస్టర్బ్ చేయబాక, గమ్మును చూస్తా ఉండు కొద్దిసేపు. అది కాదనియా, ఆ తుపాకీ ఎందుకు? నీకేందనా, నువ్వేమో అక్కడ స్టూడియోలో కూర్చొని వార్తలు చదివేసి వెళ్ళిపోతావు. ఇక్కడ నా సేఫ్టీ కూడా నేను చూసుకోవాలి కదా. ఇంతకీ ఆ తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయా? చూసుకున్నావా? ఉండయో లేవా నాకేం తెలుస్తుందన్నా. ఏదో నేను ధైర్యం కోసంగా పెట్టుకున్నా. అందులో బుల్లెట్లు ఉన్నాయా, అది పేలద్దా, అది ఏ కంపెనీ, ఏందన్నా ఈ ఇంటరాగేషన్? అది సరే గాని పులి కనిపించిందా? ఇందాకే కనిపించింది. అవునా? వామో, ఎక్కడ కనిపించింది? నేనేమో ఈ పక్కన ఉన్నాను, నాకు 50 అడుగుల దూరంలో అది ఆ పక్క కూర్చొని ఉన్నానా. నిన్ను చూసి ఏం అనలేదా? ఎవరయ్యడా అన్నట్టుగా కోపంగా చూసి చెట్టు చాటుకి వెళ్ళిపోయిందనా. ఓయమ్మో, పులిని అంత దగ్గర నుంచి చూసి కూడా భయం వేయలేదంటే నువ్వు చాలా గ్రేట్ అన్నయ్యా. ధైర్యం ఎక్కువే నీకు. అను, నేను మా ఆవిడికే భయపడను, పులికి భయపడతానా ఏందా? సరే సరే గాని ఆ పులి గురించి ఏమైనా చెప్పానయ్యా? జోగన్ను, పులి సంగతి అట్టా ఉంచు. నీకు ఇంకొక విషయం కానీ చెప్తే షాక్ అయిపోతావు అంతే. ఏంటది? అను, ఇక్కడ పులినే కాదనా, నేను ఒక సింహాన్ని కూడా చూసా. సింహమా? ఓయమ్మో, అయినా మన దగ్గర సింహాలు ఉండవు కదా. ఉన్నాయనా, నేను ఎదురు పడంగానే అది నన్ను సీరియస్గా చూసా, మొహం తిప్పుకొని గుహలోకి వెళ్ళిపోయిందినా. ఇదిగో తిరగసానియా, పులితో పాటు సింహం కూడా ఉందంటే అది చాలా డేంజర్ ఏరియాలాగా ఉంది. నువ్వు వెంటనే వచ్చాయి, రిస్క్ తీసుకోకు. ఆ రెండింటికే నువ్వు అంత కంగారు పడుతున్నావన్నా. ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చూసి వచ్చేస్తా. చాలా ఉన్నాయా అంటే? ఎలుగు పంటలు ఉన్నాయి, కటకమృగాలు ఉన్నాయి, అడవి జనులు ఉన్నాయి, జింకలు, ఏనుగులు, హైనాలు, తోడేళ్ళు, కోతులు కూడా ఉన్నాయనా. ఆగాగా, అవన్నీ కనిపించాయి నీకు? అవును జోగన్నా. అవన్నీ ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడంటావు ఏందనా? జూలో. జూలోనా? అంటే ఇప్పుడు నువ్వు జూలో ఉన్నావా? అవునానా, అవన్నీ జూలోనే కదా ఉంటాయి. నువ్వు ఎప్పుడూ చూడలా? నువ్వు పులి జాడ కనిపెట్టడానికి వెళ్ళింది జూకా? మరి పులి ఉండేది జూలోనే కదంటనా. నువ్వెక్కడ దొరకావయ్యా సామి నాకు? అదేందనా అట్ట అంటావా? నువ్వే కదా పులి మీద స్పెషల్ స్టోరీ చెయ్యి, పులి విజువల్స్ అన్ని బాగా తీసుకురా అని చెప్పావా, అందుకే జూకి వచ్చాను. జోగన్న, అద్భుతమైన విజువల్స్ తీసాను జోగన్న, నీకు వాట్సాప్లో పంపిస్తా. ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని వేసుకో జోగన్న, గ్రాఫిక్ ప్లేట్ ఒకటే.
పులి అంటే జూలో ఉన్న పులి కాదు త్రికాసనయ్య. జూలో ఉంటాయండి, జూబ్లీ హిల్స్ లో ఉంటాయందనా. పులే కదా జోగన్న ఎక్కడైనా. ఓరి నాయనో, నీకు దండం పెడతాను. నీతో మాట్లాడే కంటే ఆ పులి నోట్లో తల పెట్టడం మంచిది అనిపిస్తుంది నాకు. నీతో ఎప్పుడూ ఇదే గొడవనా? చేయకపోతే ఏమో చేయలేదంటావు, చేస్తేనేమో ఎందుకు చేసావని తిడతావు. చెయ్యాలన్న ఉత్సాహం మూడు మొత్తం పోతుంది జోగన్న. ఓయమ్మో, నువ్వు అలా అలక్కన్నయ్య. నీ బొంగము చూస్తే నాకేదో డైనాసార్ను చూసినట్టు అనిపిస్తుంది. సరే కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చెప్పు. ఒక ముఖ్యమైన అసైన్మెంట్ ఉంది జోగన్న. సీక్రెట్ ఆపరేషన్ అది, చాలా రిస్క్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఇటు నుంచి ఇటే పోతా. ఏంటది? ఏమి లేదనా, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు దిగారంట కదా. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉండాలో కనిపెడతాను. అవునా? ఎవరు చెప్పారు నీకు? టీవీలో ఆయన ఎవరో ఒక కోట్ వేసుకున్న ఒక ఆయన ఇట్లా చెప్పాడు కదనా. నువ్వు ఊరుకో స్వామి, అదంతా కామెడీ. కామెడీనా? నిజం కాదా? నేను నిజమే అనుకున్నాను జోగన్న. ఆశ్చర్యపోయింది చాలు కానీ ఇంక నువ్వు ఆఫీస్కి వచ్చాయి. ఆహా, నేను ఇప్పుడే రాను. ఎందుకు రావు? అను, ఇంకా ఇక్కడ చాలా జంతువులు భలే ఉన్నాయన్నా. ఓ రైలు కూడా ఉంది, బుర్రమని తిరుగుతుంది, దాన్ని కూడా ఎక్కేసి వస్తా. అను, ఇక్కడ కోతి ఉందనా, అది ఎట్టుందో చెప్పమంట. అచ్చం కోతిలాగే ఉందనా. అసలు మా త్రికాసన్నయ్య జూలో ఉండాల్సినాడు, పొరపాటున బయట తిరుగుతున్నాడు. చూశారు కదా, మాటకు మాట, పంచుకు పంచు. ఇవి ఇవాళ తమాషాలు. మరిన్ని జామ్ జట్టకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.